తిరుమల తిరుపతి దేవస్థానం పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించిన టీటీడీ తాజాగా ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ను ప్రోత్సహించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 25వ తేదీ నుంచి భక్తులు తిరుమలకు తెచ్చే ప్లాస్టిక్ వస్తువులు లేదా పదార్థాలను టీటీడీ ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ యంత్రంలో వేస్తే నగదు ప్రోత్సాహకంగా ₹5 లభిస్తుంది. ఈ వినూత్న యంత్రాన్ని ప్రయోగాత్మకంగా PAC 5 వద్ద ఏర్పాటు చేశారు. ఈ రీసైక్లింగ్ యంత్రం ఇప్పటికే ఉత్తరాఖండ్లోని చార్ధామ్ ప్రాంతంలో విజయవంతంగా పనిచేస్తోంది. అక్కడ భక్తులు ఉపయోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను పవిత్ర గంగా జలాల్లో పడవేయకుండా సేకరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతోంది. ఇదే తరహాలో తిరుమలలోనూ ఈ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు టీటీడీ సహకారంతో పనిచేస్తున్న సంస్థ అధినేత వివేక్ తెలిపారు. భక్తులు ఈ యంత్రంలో టెట్రా ప్యాక్లు, స్నాక్స్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ బాటిళ్ల వంటి వ్యర్థాలను వదిలివేయవచ్చు. ఈ ప్రక్రియలో భక్తులు తమ మొబైల్ ద్వారా UPI లాగిన్ చేసి యంత్రంపై ఉన్న QR కోడ్ను స్కాన్ చేయాలి. అనంతరం ప్లాస్టిక్ వ్యర్థాలను యంత్రంలోని నిర్దేశిత రింగ్లో వేస్తే వారి ఖాతాలో ₹5 జమ అవుతుంది. ఈ విధానం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణను ప్రోత్సహించడంతో పాటు సామాజిక అవగాహన పెంచి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే లక్ష్యమని కంపెనీ ప్రతినిధి తెలిపారు. సో ఈ బిన్ ఎలా వర్క్ అవుతుందంటే కనుక లెట్స్ సే కన్జ్యూమర్ ఒక టెట్రా ప్యాక్ కానీ లేదంటే టిన్ కానీ పర్చేస్ చేసినప్పుడు ఒక సర్టన్ డిపాజిట్ చేయాలి కస్టమర్. ₹1, ₹2, ₹5 ఏదైతే గవర్నమెంట్ డిఫైన్ చేస్తారు. అయితే ఆ డిపాజిట్ వాల్యూని తీసుకోవాలంటే కనుక ఇలాంటి డివైజెస్ మన తిరుమలలో మేము డిప్లాయ్ చేస్తాము. అయితే కస్టమర్ ఓన్లీ తన UPIని చూపించగానే మా డివైస్ అంటది ఆ QR చూపించండి. ఆ QR చూపించగానే ఈ బిన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న రింగ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మెటీరియల్ డ్రాప్ చేసిన తర్వాత ఇమీడియట్గా కస్టమర్కి డైరెక్ట్ తన UPI పేమెంట్ అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ ఓన్లీ 2 మెషిన్స్ మేము డిప్లాయ్ చేసాము యాజ్ అ పైలట్గా. అదే కాకుండా మేము కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలో ఇలాంటి డివైజెస్ ఆల్రెడీ డిప్లాయ్ ఉంది అండ్ మంచి కలెక్షన్స్ కూడా అవుతుంది. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ టు ద రీసైక్లర్స్. అదే కాకుండా భూటాన్ కంట్రీలో కూడా మేము ఇలాంటి డివైజెస్ ఫుల్ సిలింగ్స్లో అండ్ దేర్ ఆర్ 17-18 ఇలాంటి డివైజెస్ని మేము ఆల్రెడీ డిప్లాయ్ చేసాము. అండ్ చాలా అంటే క్లీన్, అంటే భూటాన్ మీరు వెళ్తే కనుక అక్కడ ఒక్క బాటిల్ మీకు రోడ్ మీద పడ ఉండదు. దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు మా ఫోకస్ వచ్చేసి తిరుమలని కూడా ఇలానే టెట్రా ప్యాక్, క్యాన్ అటు ఇటు పోకుండా ప్రాపర్గా రీసైకిల్ అవ్వాలని మా థాట్. వెయిట్ అని కాదు, కౌంట్ బేసిస్ మీద మేము కన్సిడర్ చేస్తాము. అంటే ఇలాంటి టిన్స్ ఏదైతే మీకు ఇప్పుడు చూపించానో 200 అలాంటివి దాదాపు మీకు 800 to 1000 మెటీరియల్ మీరు వేయచ్చు ఫుల్గా. ఇన్ కేస్ కొంతమంది ఇలా ప్రెస్ చేసి ఇస్తే కనుక 2000 వరకు కూడా మనము మెటీరియల్ని డ్రాప్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి బిన్ ఫిల్ అవ్వగానే 90% ఫిల్ అవ్వగానే మేమేం చేస్తామంటే ఒక నోటిఫికేషన్ పంపిస్తాము. పర్సన్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో మెటీరియల్ని కలెక్ట్ చేసి ప్రాపర్ ప్లేస్లో ఛానలైజ్ చేయడానికి వాళ్ళకు ఒక నోటిఫికేషన్ వెళ్తుంది దట్ ఈ బిన్ ఫిల్ అయింది, రీఫిల్ బ్యాక్ చేయండి అని ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. ఇది నా టీటీడీకి వెళ్ళదు, నీదర్ ఇట్ గోస్ టు ఎనీవన్. ఎందుకంటే కస్టమర్ ఇచ్చిన డబ్బుల్ని కస్టమర్ రిటర్న్ తన UPIకి వచ్చేస్తుంది. ఓన్లీ మీరు ఏదైతే చెత్త డబ్బాలో పాడేసిన మెటీరియల్ని అది ఎక్కడైనా ల్యాండ్ ఫిల్లో వాటర్ బాడీలో వెళ్ళకుండా ఆ మెటీరియల్ ప్రాపర్గా ఒక ప్లేస్లో ఎక్కడైతే రీసైకిల్ అవుతుందో ఆ ప్లేస్కి మేము పొందిస్తాం అంతే. తిరుమలలో ప్లాస్టిక్ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు టీటీడీ గతంలోనూ అనేక చర్యలు చేపట్టింది. 2019లో ప్లాస్టిక్పై నిషేధం విధించిన టీటీడీ దాని అమలును కఠినంగా పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ భక్తులు అనుకోకుండా తెచ్చే ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రీసైక్లింగ్ యంత్రం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని సరైన రీతిలో రీసైకిల్ చేయడం ద్వారా తిరుమల పరిసరాలను స్వచ్ఛందంగా ఉంచేందుకు టీటీడీ కృషి చేస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతమైతే తిరుమలలోని ఇతర ప్రాంతాలలోనూ ఇలాంటి యంత్రాలను ఏర్పాటు చేసే యోచనలో టీటీడీ ఉంది. ఈ పథకం ద్వారా భక్తులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుతారని, తిరుమల పవిత్రతను కాపాడటంలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తారని టీటీడీ అధికారులు ఆశిస్తున్నారు. ఈ వినూత్న చర్య ఇతర పుణ్యక్షేత్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.